అందరికీ నమస్కారం. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటి చూసినప్పుడు ఎలా ఉండకూడదో నాకు అనిపించేది ఏంటంటే ముద్రగడ పద్మనాభం చూసి ఇలా ఉండకూడదు అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడు, ఎందుకు స్పందిస్తాడు, ఎవరి కోసం స్పందిస్తాడో కూడా తెలియదు. అప్పుడెప్పుడు కాపునాడు నాయకుడు ఉద్యమం అన్నారు, సరిగ్గా మంచి పీక్స్ మీద ఉన్నప్పుడు టక్కున వదిలేశారు. అప్పుడప్పుడు అలా వచ్చమ్మా మెరుపుతేగా అన్నట్టుగా మెరుస్తుంటారు, పోతూ ఉంటారు. ఇంత సీనియర్ మోస్ట్ నాయకుడు కిర్లంపూడికి ఎందుకు పరిమితం కావాలనేది చాలామంది కాపు నాయకుల్లో ఉన్నటువంటి, కాపు కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆవేదన, ఆగ్రహం, ఆలోచన. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు స్పందిస్తాడు? ఆయన అత్యంత పరిపక్వత చెందినటువంటి వ్యక్తి, లేదా అసలు ఆలోచనలే లేనటువంటి మెదడు లేని మనిషి? ఈ విషయం మీద చాలామంది చర్చించుకుంటున్నారు ఎక్కడ చూసినా. అయితే లేటెస్ట్గా ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, లేటెస్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక లేఖ రాశారనే కన్నా గోడు విలపించుకున్నారు, బతిమాలుకున్నారు, రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంకా హీనమైన పదాలు ఏమనుంటే అవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. అంత ఘోరంగా, అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా కాపుల కోసం చాలా చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అలాగే ఈబీసీలో కూడా మీరు మంచి రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నానండి అయ్యా అని మా గోదావరి యాసలో చాలా చక్కగా బతిమాలుకున్నారు. ఇది ఎందుకో లేఖలా కాకుండా అడుక్కున్నట్టు అనిపించింది. ఏం అడుక్కున్నట్టు అనిపించింది అంటే, బిట్వీన్ ద లైన్స్ ప్రతిదీ ఉంటుంది. బిట్వీన్ ద లైన్స్ అంటే మనం ఏమైతే మాట్లాడుతున్నామో దాని వెనక అంతరార్థం ఒకటి ఉంటుంది. ఇందులో చాలామందికి వెదగ్గా దొరికిన అంతరార్థం ఏంటంటే, శ్రీ ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ కుమారుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు కావాలట. ఇది ఇప్పుడు కొత్తగా కిర్లంపూడి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ లేఖ వెనక వార్త అనమాట. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఇంత బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. దమ్ముంటే, చేతనైతే, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాకు కాపులకి ఇంత రిజర్వేషన్ కావాలి, నువ్వు ఇవ్వకపోతే ఇది నా టార్గెట్ అనే ముద్రగడ పద్మనాభం ఇలా బతిమాలుకున్నాడు అంటే దీని వెనక అంతరార్థం కుమారుడి కోసం పాకులాడుతున్నారని. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు, మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది, చాలా అభిమానం ఉంది. మా ప్రాంతవాసి, మీరు కాపుల కోసం చాలా ఫైట్ చేశారు. కానీ మీ ఫైటింగ్ నిరంతరం కాకుండా అప్పుడప్పుడు ఉండడమే బాధాకరం. ఇప్పటికైనా సరే మీరు కాపుల కోసం పూర్తి స్థాయిలో పోరాడాలనుకుంటే రోజు రాష్ట్రంలో తిరగండి, కాపు సంఘాలతో కలవండి, కాపులు ఏం చేయాలో ఒక దిశానిర్దేశం చేయండి. మీకు ఆ సీనియారిటీ ఉంది, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మిమ్మల్ని ఆ స్థాయిలో గౌరవించేవాడు ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు తర్వాత అతి తక్కువ మందిని కాపు నాయకులుగా గుర్తించారు, అందులో మీరు కూడా ఒకరు ఉన్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి అప్పుడప్పుడు మెరుపుతీగలా రావడం మాకు ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి మీరు కాపుల కోసం ఏదైనా చేయాలంటే ఒక పూర్తి స్థాయి ఉద్యమాన్ని కిర్లంపూడి మీ ఇంట్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ లేఖ యొక్క అంతరార్థం ఏంటనేది కూడా మీరే చెప్తే బాగుంటుంది. లేదు, రిక్వెస్ట్గా కాకుండా ఇంకో లెటరు చాలా స్ట్రాంగ్గా రాస్తే జగన్మోహన్ రెడ్డి గారిని స్పందిస్తారని చూద్దాం. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారికి ఈ విధానం సరైనది కాదు, ఈయన మిమ్మల్ని నమ్మడం మానేస్తున్నారు ప్రజలు అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకుంటే మీ రాజకీయ చర్మాంకంలో ఒక మంచి ఎండింగ్ వస్తుంది అనేది నా ఉద్దేశం. మీ కుమారుడు కూడా మంచి భవిష్యత్తు, మంచి వ్యూ కూడా ఉంటుంది అనేది మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే కాపు నాయకులు మరింతమంది రావాలి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి. ఓన్లీ కమ్మారెడ్డి కాకుండా కాపుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, కాపుల్లో కూడా పెద్ద నాయకులు ఉన్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియాలా. ఎందుకంటే అత్యధికమైనటువంటి ఓటర్స్ కలిగినటువంటి కాపు సమాజం నుంచి ప్రధాన నాయకులు మీలాంటి వాళ్ళు ముందుకెళ్తేనే బాగుంటుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారికి వినమ్రంగా నా సూచన ఏంటంటే, మీరు చేస్తే కిర్లంపూడిలో కాకుండా రాష్ట్రంలో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe our channel.